వెల్కమ్ బ్యాక్. సుమారు 10 రోజుల పాటు క్షణక్షణం ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయాలు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో క్లైమాక్స్కు చేరాయి. సీఎం పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి ఉద్ధవ్ రిజైన్ చేయడంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ముఖ్యమంత్రిగా రేపు ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. అందుకు అనుగుణంగా రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఫడ్నవీస్ నివాసంలో కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త సర్కారు ఏర్పాట్లపై చర్చించనున్నారు నేతలు. మరోవైపు గోవాలో రెబెల్ ఎమ్మెల్యేలతో షిండే సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇప్పటికే షిండే వర్గంతో మంతనాలు జరిపిన ఫడ్నవీస్ కోర్ కమిటీ భేటీ అనంతరం గవర్నర్ను కలవనున్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఫడ్నవీస్ గవర్నర్ను కోరనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎపిసోడ్ మరింత రాజకీయ రగడకు దారితీస్తోంది. జాతీయ రాజకీయాల వైపు సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే తెలంగాణలో బీజేపీ అధికారం లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతోంది కమలం పార్టీ. దీంతో టీఆర్ఎస్ బీజేపీలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాలు దొర సంపకు దొర అంటూ సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అందుకు ధీటుగా సాలు మోదీ సంపకు మోదీ అంటూ గులాబీ శ్రేణులు మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రంలో ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. మరి అటు జాతీయ స్థాయి రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ఎలా దూసుకుపోతారో, ఇటు రాష్ట్రంలో బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమేనా అనే అంశాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా సాగుతున్నాయి. ఈ అంశాలపై చర్చించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మహారాష్ట్ర రాజకీయాలు మొన్నటి వరకు మనం చూసాము. రోజు రోజుకి కూడా ఉత్కంఠ రేపినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది? సో ఠాక్రే రాజీనామా ఎప్పుడైతే వచ్చిందో దాంతో ఒక క్లారిటీ మనకి కనిపిస్తోంది. సో దీని వెనుక జరిగినటువంటి వ్యూహాన్ని, రచించిన వ్యూహాలని, దానికి అనుగుణంగా బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేసుకున్న విధానాన్ని మనం ఎలా చూడొచ్చు? రైట్ జ్యోతి, ఒక రకంగా మహారాష్ట్ర సంక్షోభానికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో ఒక ముగింపు పలకొచ్చు అనేటువంటి అభిప్రాయం జనంలో కనిపిస్తుంది. కానీ ఇది మామూలు కాదు, బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమా ఇది. కాబట్టి ఇది ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రమే ఇది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా, అటువంటి వాతావరణం ఖచ్చితంగా మహారాష్ట్ర రాజకీయాల్లో రాబోతుంది. వాస్తవానికి ఉద్ధవ్ ఠాక్రే చేసినటువంటి రాజీనామాతో ఇప్పుడు కథ మొదలైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ 15 రోజులు, దాదాపు 11 రోజుల నుంచి ఈ సంక్షోభం నడుస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాం. ఫైనల్గా ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది, శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అలానే నిలబడుతుంది అనేటువంటి సంకేతాలు కొంతవరకు ఇచ్చే ప్రయత్నం చేశారు శివసేన నాయకులు. కానీ అటువంటి వాతావరణం లేదు అనుకున్న తరుణంలోనే బలపరీక్షకు ముందే ఉద్ధవ్ ఠాక్రే తలవంచక తప్పలేదు. ఇది ఇంటర్వెల్ సీక్వెన్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు తిరుగుబాటు చేసినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో ముఖ్యమంత్రి పీఠం నుంచి ఆయన దిగిపోయారు. అలానే ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన ఒక అడుగు ముందు వేసి రాజీనామా చేశారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఒక ఇండికేషన్ అనమాట. రాబోయే రోజుల్లో శివసేన ఎవరి చేతుల్లో ఉండబోతోంది అనే దానికి ఇది ఒక సంకేతం లాంటిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం గతంలో చూసాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి పోవడమే కాకుండా తర్వాత ఆయన చేతుల్లో నుంచి పార్టీ కూడా చేజారిపోయినటువంటి వాతావరణాన్ని మనం చూసాం. ఎగ్జాక్ట్లీ అదే సీన్ ఈరోజు మహారాష్ట్రలో రిపీట్ కాబోతుంది. ఆయన రాజీనామా తర్వాత ఒక క్లారిటీ, అంటే బీజేపీ ఆల్రెడీ ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి మొదటి అవకాశం బీజేపీ ఉపయోగించుకోలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పతనం తర్వాత ఒక ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్న సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకేసి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారు, అలానే షిండే ఉప ముఖ్యమంత్రి అవుతారనేటువంటి సంకేతాలు క్లియర్గా వస్తున్నాయి. కానీ తర్వాత శివసేన భవిష్యత్తు ఏంటి అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోయేటువంటి స్టోరీ అనమాట. శివసేన పార్టీకి సంబంధించి మేజర్ అంటే 55 మంది 56 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పార్టీలో 40 మంది చీలిక వర్గంగా మారిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా చేజారిపోతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శివసేన పార్టీ మీద కూడా హక్కుదారులుగా ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే శివసేనని అసలైన శివసేనగా గుర్తించేటువంటి అవకాశం. నిన్న మనం డిస్కస్ చేసాం. ఆల్రెడీ సుప్రీంకోర్టు గత జడ్జిమెంట్లని పరిగణలోకి తీసుకుని ఉంటే కనుక ఆ అంచనాల ప్రకారం చాలా క్లియర్గా బలపరీక్ష గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం అంచనా వేసాం. అది చాలా క్లియర్గా నిన్న సాయంత్రానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అది జడ్జిమెంట్ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా శివసేన పార్టీకి సంబంధించి అటువంటి పరిణామాలే జరగబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఉధృతంగా శివసేన పార్టీలోనే అంతర్గత కలహాలు, అంతర్గత కుమ్ములాటలు,
అంటే బాల్ ఠాక్రే కుటుంబ విధేయులు ఒకవైపు, బాల్ ఠాక్రే సిద్ధాంత విధేయులు మరొక వైపు నిలబడి పోరాడేటువంటి పరిస్థితి మహారాష్ట్రలో కనిపించబోతోంది. కాబట్టి రాజీనామా ఉదంతంతో కథ ఇంకా ముగిసిపోలేదు. కథ ముందుకు పోయేటువంటి క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే దీన్ని ఈ పరిణామాలన్నింటినీ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అనేటువంటిది కూడా చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్ర అసెంబ్లీలో ఉన్న బలం ప్రకారం 4 ఎమ్మెల్సీలను గెలిపించుకునే అవకాశం మాత్రమే ఉన్న బీజేపీ గత 10 రోజుల క్రితం జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యేలు ఓటింగ్ ద్వారా జరిగినటువంటి ఎన్నికల్లో 5వ ఎమ్మెల్సీని కూడా గెలిపించుకున్న నేపథ్యంలోనే ఈ సంక్షోభం మొదలైనటువంటి తీరును మనం గమనించాల్సి ఉంటుంది. ఆ పరిణామం జరిగిన 2 రోజుల్లోనే, బహుశా 2-3 రోజుల్లోనే ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ తిరుగుబాటు బావుట ఎగరేసినటువంటి పరిస్థితి. కాబట్టి వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారనే విషయాన్ని పక్కన మనం పెట్టేస్తే, ముందు ఉండి నటిస్తున్న పాత్రధారులందరూ కూడా శివసేన పార్టీతో బాల్ ఠాక్రే కుటుంబానికి, ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి కుటుంబానికి సంబంధం లేకుండా తెగదెంపులు చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరగబోతుంది రాబోయే రోజుల్లో. అదే మనం చూడబోతున్నాం జ్యోతి. ఇక మరి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయినట్టుగా జరుగుతున్న ఈ హడావిడి చేస్తున్నటువంటి హంగామా ఇది ఎలా ఉండబోతోంది? అదే వాస్తవ రూపం దాల్చనుందా? మళ్ళీ దీని వెనుక కూడా అనేక ట్విస్టులకి అవకాశాలు కనిపిస్తున్నాయా? 100% దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవడానికి క్లారిటీ అయితే లైన్ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గత వారంలో 2 సార్లు ఆయన అధిష్టానం పెద్దలతో, అమిత్ షాతో కానీ జేపీ నడ్డాతో కానీ భేటీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా వివరించారు. అలానే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శివసేన, గత మాజీ శివసేన నాయకుడు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ నేత నారాయణ రాణే చాలా క్లియర్గా చెప్పాడు. ఒక రూట్ మ్యాప్ వేశాము, అది రాబోయే ఎన్నికలకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్, మహారాష్ట్ర మొత్తం కూడా బీజేపీ గెలుచుకునేటువంటి రూట్ మ్యాప్ అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్కి చాలా క్లియర్గా అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది చాలా క్లియర్. పైగా గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఇప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అవడం పెద్ద అతిశయోక్తి కాదు. కాకపోతే అందరిలో ఉన్న సందేహం ఏంటంటే, ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసిందే ముఖ్యమంత్రి పదవి కోసం అనుకునేటువంటి అపోహ ఉంది జనంలో. కానీ వాస్తవానికి ఏక్నాథ్ షిండే చేసినటువంటి తిరుగుబాటు కేవలం ఉద్ధవ్ ఠాక్రే మీద మాత్రమే. ఆయన బాల్ ఠాక్రేకి నేను వీర విధేయుడిని అంటూ బాల్ ఠాక్రే సిద్ధాంతాలకు ఆయన దూరంగా జరుగుతున్నారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి మాట. ఇప్పటివరకు కూడా బాల్ ఠాక్రే పార్టీలో ఉన్నటువంటి, బతికి ఉన్నటువంటి సమయంలో కూడా ఏక్నాథ్ షిండే ఒకరిద్దరు నాయకుల తర్వాత టాప్ 3 లీడర్స్లో ఉన్నటువంటి పరిస్థితి. గత 7-8 ఏళ్ల పరిణామాలను కనుక గమనిస్తే ఆయన నంబర్ 2 పొజిషన్లో ఉన్నారనేటువంటి వాతావరణం ఆ పార్టీలో ఉన్న నాయకులే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే ఉద్ధవ్ ఠాక్రే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నేరుగా పదవి చేపట్టాలనేటువంటి ఆలోచన చేసిన తర్వాత పార్టీలో అంతర్గతంగా చాలా మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే లాంటి సీనియరిటీ ఉన్న నేతలని విస్మరించారు, పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి హోదాలో తమతో కంటే కూడా మిత్రపక్షాల పేరుతో కాంగ్రెస్ నాయకులు, ఎన్సీపీ నాయకులతోనే ఎక్కువ అంటగాగారనేటువంటి అభిప్రాయం శివసేన నాయకుల్లో, ఎమ్మెల్యేలో పేరుకుపోయింది. దాన్ని 2.5 ఏళ్ల తర్వాత ఒక స్ట్రీమ్ లైన్ కింద దాన్ని తీసుకొచ్చి అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఏక్నాథ్ షిండే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. కాబట్టి ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి పీఠం కాకపోవచ్చు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పైగా లెక్కల ప్రకారం చూస్తే కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినటువంటి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి నిలబెట్టుకోవడం అనేది చాలా క్లియర్. కానీ ఉద్ధవ్ ఠాక్రే ఆ రోజు చేసినటువంటి డిమాండ్ సగానికి సగం తక్కువ సీట్లు ఉన్నప్పటికీ కూడా మాకే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలి అనేటువంటి నినాదం వెనకాల ఆయన వ్యక్తిగత లాభం, వ్యక్తిగత స్వార్థం ఉంది అనేటువంటి అభిప్రాయం శివసేన పార్టీ నాయకుల్లో చాలామందిలో ఉంది. పైగా మొదటి నుంచి కూడా హిందుత్వ భావజాలానికి దగ్గరగా ఉన్నటువంటి శివసేన నాయకులు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి వెళ్ళడం అనేది చాలామంది మహారాష్ట్రీల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది అనేటువంటి వాతావరణం ఉంది. వీటన్నిటిని ఉపయోగించుకొని ఆయన చీలిక వర్గానికి నేతృత్వం వహించారు. ఈ చీలిక వర్గం ఖచ్చితంగా బీజేపీకి మద్దతు పలికేటువంటి అంశంలో క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు మాత్రమే పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడడం అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి మార్గం జ్యోతి. అయితే శివసేన సిద్ధాంతాల కోసమే తిరుగుబావుట ఎగురవేసినటువంటి ఫడ్నవీస్ అదే షిండేకి అండ్ ఫడ్నవీస్కి కాంబినేషన్ అసలు ఎలా సాధ్యమవుతుందంటారు? వీళ్ళిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్తో గతంలో కూడా పనిచేసినటువంటి నాయకులుగానే మనం చూడాల్సి ఉంటుంది. గత మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా షిండే మంత్రివర్గంలో ఉన్నారు. అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అయితే తర్వాత పరిణామాల్లో ఉద్ధవ్ ఠాక్రే నేరుగా రాజకీయాలు, అంటే కుటుంబ రాజకీయం అనేది బాల్ ఠాక్రే కుటుంబంలో ఇప్పటివరకు లేదు. ఆయన కేవలం ఒక మెంటార్గా మాత్రమే, పార్టీని నడిపించేటువంటి అధినేతగా మాత్రమే, మార్గదర్శిగా మాత్రమే నిలబడ్డారు. పార్టీని నడిపించింది అందరూ కూడా నాయకులు. ఎందుకంటే 1995లో శివసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో కానీ, తర్వాత క్రమంలో శివసేనకి బీజేపీ కంటే ఒక 2 సీట్లు గెలిచిన సందర్భంలో నేరుగా శివసేనకే ముఖ్యమంత్రి పీఠం వచ్చిన సందర్భంలో కూడా బాల్ ఠాక్రే అధికారిక పదవుల జోలికి పోలేదు. ఆయన పార్టీ నాయకుల్ని, మనోహర్ జోషి లాంటి వారిని ముఖ్యమంత్రిగా, నారాయణ రాణే లాంటి వారిని
ఉప ముఖ్యమంత్రిగా, జగన్ భుజ్బల్ లాంటి వాళ్ళని ఉప ముఖ్యమంత్రులుగా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగిన పరిణామం ఏంటంటే నేరుగా పీఠం మీద కూర్చోవాలనేటువంటి ఆశతో మాత్రమే ఉద్ధవ్ ఠాక్రే వ్యవహరించారు. పైగా ఈ 2.5 ఏళ్ల నుంచి ఆయన పరిపాలించినటువంటి విధానం పైన శివసేన కోర్ టీం అంటే మూల సిద్ధాంతాలకి ప్రభావితులై రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా శివసేన అస్తిత్వం మొదటి రోజు నుంచి కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితి. తర్వాత క్రమంలో ఎన్సీపీకి వ్యతిరేకంగా, ఎందుకంటే కాంగ్రెస్లో ఉండగానే శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినాక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఒప్పందాలతో ఆయనకు సంబంధించిన పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి కాంబినేషన్, అంటే వాళ్ళిద్దరూ కూడా ట్రెడిషనల్ అలయన్స్ కింద ఉన్నటువంటి పరిస్థితి చాలా కాలం నుంచి. అలానే బీజేపీ శివసేన కూడా సంప్రదాయ మిత్రులు అనేటువంటి వాతావరణం మహారాష్ట్రలో ఉండేది. దీన్ని బ్రేక్ చేశారు మొదటిసారిగా ఉద్ధవ్ ఠాక్రే. అలానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనుసరించినటువంటి విధానాలు కూడా హిందుత్వ ఎజెండాకి శివసేన మూల సిద్ధాంతాలకి విరుద్ధంగా ఉంది అనేటువంటి వాదనని షిండే పదే తెరపైకి తీసుకొస్తున్నారు. పైగా పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి తనని కూడా కొంత నెగ్లెక్ట్ చేశారనేటువంటి అభిప్రాయం ఆయనకు ఉంది. సంజయ్ రౌత్ లాంటి నాయకుల్ని ముందు పెట్టుకొని శివసేన ఎజెండాని వాళ్ళ ద్వారా చెప్పించడం, అలానే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉండడం చాలామంది ఎమ్మెల్యేల్లో ఉన్నటువంటి ఈ నిర్లిప్తతను ఆయన అడ్వాంటేజ్గా చేసుకున్నారు. దీనికి ఒక బహిరంగ మద్దతు కాకపోయినా కానీ తెర వెనుక ఉండి ఇచ్చినటువంటి మద్దతుగా బీజేపీ నాయకత్వం కానీ దేవేంద్ర ఫడ్నవీస్ కానీ చాలా కీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఆ అవకాశాలు కల్పించినాయి. అందుకనే గుజరాత్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఈ తిరుగుబాటు నాయకులందరూ కూడా మకాం వేశారు. మహారాష్ట్ర నుంచి నేరుగా గుజరాత్ వెళ్ళడం కానీ, అట్నుంచి గౌహతి వెళ్ళడం కానీ, అక్కడి నుంచి గోవా రావడం కానీ, ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఆపరేషన్ చాలా క్లియర్గా 2024 ఎన్నికలను ఎదుర్కోవాలంటే బీజేపీ తనకు బలంగా ప్రత్యర్థులుగా నిలబడుతున్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేసింది అని చెప్పని మనం భావించవచ్చు. ఆ క్రమంలోనే మహారాష్ట్రలో ఉన్నటువంటి స్థానిక రాజకీయాలను అడ్వాంటేజ్గా తీసుకుని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోవడానికి తన వంతుగా పాత్ర పోషించినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఈ అన్నిటి క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహిత నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల విషయంలో ఎటువంటి భేషజాలు ఉండవు. అలానే ఐడియాలజీ విషయంలో కూడా ఇద్దరు కూడా సారూప్య విధానాలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక ముహూర్తం నిర్ణయించడం ఒక్కడే తరువాయిగా మనం చూడాల్సి ఉంటుంది. జ్యోతి, ఇక మహారాష్ట్రలో ఉన్న రాజకీయాలు ఈ విధంగా ఉంటే ఇటు తెలంగాణలో కూడా బీజేపీ దూకుడు పెంచినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ 2 రాష్ట్రాల్లోనూ బీజేపీ రోల్ అనేది సెంటర్ పాయింట్గా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? మనం గత కొంతకాలంగా జ్యోతి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టుగా ఫీల్ అవుతున్నాం. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల వాతావరణం వచ్చేసినటువంటి దాఖలాల్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చాలా క్లియర్గా ఇస్తున్నటువంటి సిగ్నల్. కొంతకాలం క్రితం అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగేంత వరకు కూడా కొంత స్తబ్దత నెలకొంది. ఏం జరుగుతుంది పరిణామాలు వీటన్నిటిని కూడా గమనించి 5 రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చేటువంటి రిజల్ట్ను బట్టి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానం కొంత కసరత్తు చేసింది. అయితే 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మంచి పట్టు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తన చేతిలోకి రావడం అనేది మంచి పట్టున్నట్టుగా నిరూపించినప్పటికీ కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళడం అనేది మింగుడుపడిన వ్యవహారంగా ఉంది. అంటే ఒక రకంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, తమిళనాడులో డిఎంకే కావచ్చు, తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, అలానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఏకైక రాష్ట్రం రాజస్థాన్ కావచ్చు, ఈ పెద్ద రాష్ట్రాల్లో తనకి ప్రత్యర్థులుగా నిలిచేటువంటి పార్టీల్ని వీలైనంత వరకు బిజీగా ఉంచాలి అనేటువంటి వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తోంది. అందులో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కుప్పకూలిపోవడాన్ని చూడాల్సి ఉంటుంది మనం. ఇక తెలంగాణలో కార్యవర్గ సమావేశం కోసం చేస్తున్న ఏర్పాట్లు, ఈ నేపథ్యంలో నెలకొన్నటువంటి వివాదాలు, ఇటు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య ఫ్లెక్సీల రగడ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రగడని ఎలా చూడొచ్చు? రైట్, ఇప్పుడు అదే ఫోకస్ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ మీద పెట్టిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఆపరేషన్ మహారాష్ట్ర కంప్లీట్ అయిపోయింది. గతంలో కూడా రాజస్థాన్లో ఒక ఆపరేషన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది, అది వర్కౌట్ కాలేదు. మహారాష్ట్ర అయితే సక్సెస్ అయింది. ఈరోజు తెలంగాణలో అటువంటి వాతావరణం సృష్టించడం ద్వారా 2 రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు, అది కూడా చాలా కాలం తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో మొదటిసారిగా హైదరాబాద్లో పెట్టడం అనేది ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగానే మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఇక్కడ మకాం వేయబోతున్నారు అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఒక ఇండికేషన్ అనమాట. ఎందుకంటే తెలంగాణ మీద పూర్తి స్థాయిలో బీజేపీ పట్టు బిగించేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. పైగా ఇంకొకటి మనం గమనించాల్సినటువంటి పరిణామం, ఈ మధ్య కాలంలో నేరుగా అమిత్ షాతో కానీ, జేపీ నడ్డాతో కానీ ఈటెల రాజేందర్ వెళ్ళి ఇక్కడి నుంచి భేటీ కావడం, రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులపైన విస్తృతంగా చర్చలు జరగడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీ ఆపరేషన్ అనేది 2023 ఎన్నికల టార్గెట్గా నడుస్తుందా, లేదా
టీఆర్ఎస్ని అస్థిరపరిచే విధంగా నడుస్తుందా అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోయేటువంటి రాజకీయంగా కనిపిస్తోంది. అందుకనే టీఆర్ఎస్ కూడా ముందుగానే అప్రమత్తమైంది. ఇప్పటివరకు జాతీయ పార్టీగా మార్చాలి, బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలి, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలి, కాంగ్రెస్ అవుట్డేట్ అయిపోయింది, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక పార్టీని తీసుకురావాలనేటువంటి వ్యూహంతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ఇటువంటి ప్రతిపక్ష నేతల్ని అలానే ప్రాంతీయ పార్టీల నేతలను అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి వ్యూహాన్ని కేసీఆర్ చేస్తున్నారు. ముందు ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. ఇక్కడ సర్దుబాటు చేసుకునేటువంటి వాతావరణం లేదు, ఇక్కడ స్తబ్దత లేని వాతావరణం ఉంది, ఇక్కడ గందరగోళం ఏర్పడిన వాతావరణం ఉందంటే కేసీఆర్ కూడా ఇతర రాష్ట్రాల మీద జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి తెలంగాణ మీద బీజేపీ అధినాయకత్వం ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ముందుగానే గమనించింది కాబట్టి టీఆర్ఎస్ దానికి తగ్గట్టుగానే కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగమే ఈ ఫ్లెక్సీ వార్ లాంటివి. కానీ ఎంత చేసినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ బలమైన పార్టీ ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తియుక్తులు కూడగట్టుకోవాలంటే కేసీఆర్ సంప్రదాయంగా కొంతమంది మిత్రుల్ని ముందు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి మిత్రుల్లో ముఖ్యమైన మిత్రుడిగా భావించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు పదవి కోల్పోయారు. ఇక మమతా బెనర్జీని కానీ డిఎంకే అధినేత స్టాలిన్ని కానీ కేసీఆర్ ఏ విధంగా తనకు మద్దతుగా తెచ్చుకోగలుగుతారు, తెలంగాణ రాజకీయాలపైన జాతీయ బీజేపీ రాజకీయాలు నడవకుండా అడ్డుకోవడంలో స్థానిక పార్టీలను ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్తారనే దాని మీద భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుంది. జ్యోతి, అయితే తెలంగాణలో ఉన్న రాజకీయాల దృష్ట్యా టీఆర్ఎస్కున్న బలం దృష్ట్యా టీఆర్ఎస్ని నిలవరించగలిగే పరిస్థితి బీజేపీకి ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ముక్కోణపు పోరుకి ఆస్కారం ఉన్నటువంటి దాఖలాలే ఉన్నాయి. దాన్ని ద్విముఖ పోరుగా మార్చేటువంటి ఎత్తుగడను బీజేపీ అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయంగా ఇక్కడ ఓటు బ్యాంక్ ఉంది, అలానే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక గుర్తింపును తెచ్చుకునేటువంటి ప్రయత్నం కోసం స్థానిక నాయకత్వం, బలమైన నాయకత్వం ఉంది. కాబట్టి అంటే జిల్లాల స్థాయిలో నాయకత్వం ఉంది, కాకపోతే వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే నాయకత్వం కాంగ్రెస్లో లేదు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కాంగ్రెస్ క్యాడర్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ బీజేపీనే బలమైన ప్రత్యామ్నాయం నిరూపించుకునే ప్రయత్నం బీజేపీ నాయకులు గత కొంతకాలంగా చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి యాత్రలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, నిరసన ప్రదర్శనలు కావచ్చు, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మొత్తం వ్యూహాన్ని మార్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఖ్యాబలం పరంగా లేకపోవచ్చు బీజేపీ, కానీ రాబోయే రోజుల్లో ఆ సంఖ్యను మరింతగా పెంచుకోవడానికి, క్యాడర్ను ఉత్తేజపరచడానికి కావాల్సినటువంటి వ్యూహాలను మాత్రం కాంగ్రెస్ కంటే ఒక అడుగు ముందుగానే బీజేపీ అమలు చేస్తోంది అనేటువంటి వాతావరణం తెలంగాణలో కనిపిస్తుంది. పైగా ఈ మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా డాక్టర్ కె లక్ష్మణ్ని ఎంపిక చేయడం, అలానే ఇప్పటికే 4 ఎంపీలు బీజేపీకి ఉండడం, అంటే జాతీయ రాజకీయాల్లో కూడా తెలంగాణ ప్రాతినిధ్యం అనేది ఒక స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం కనిపించే విధంగా బీజేపీ ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా తెరముందర చూపించి రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయడంలో కానీ, తెలంగాణని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యూహంలో కానీ బీజేపీని అసలైన ప్రత్యామ్నాయం అనేటువంటి వాదనని బీజేపీ నేతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత జోరుగా సాగేటువంటి అవకాశం ఉంది. టీఆర్ఎస్ దీన్ని ఎంతవరకు తట్టుకొని నిలబడుతుంది, ఈ ద్విముఖ పోరులో బీజేపీది పైచేయి అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాకపోతే దీనికి ప్రతిగా టీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాలు వేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. జ్యోతి, అయితే ఈ ఫ్లెక్సీల విషయానికి వస్తే ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో తమ పథకాలు మేము ప్రచారం చేసుకుంటున్నాము అని చెప్పేసి నిన్న మనకి మాట్లాడుతూ వచ్చారు. అంటే ఈ సమయంలో టీఆర్ఎస్ అనుసరించిన వైఖరిని మీరు ఎలా అభివర్ణిస్తారు? అంటే టీఆర్ఎస్ అనుసరిస్తున్నటువంటి వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది వ్యక్తిగతమైనటువంటి ఎజెండా, అంటే టార్గెట్ మోడీ అనేటువంటి ఎజెండాతో వెళుతున్నటువంటి వాతావరణం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే మోడీ చేస్తున్నటువంటి ఎజెండా, ఆయన చేస్తున్నటువంటి ప్రచారంలో కానీ ఎక్కడా కూడా వ్యక్తిగత ఎజెండా కనపడకుండా పార్టీ విధానాలపైన ఫోకస్ చేసే విధంగా ముందుకు వెళ్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన పదవిలోకి వచ్చి, లేదా బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకి ఆ అభివృద్ధి ఫలాల గురించి వివరించేటువంటి ప్రయత్నం కోసం ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక ఎజెండా తీసుకున్నారు. అందుకనే 8 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఎజెండాగా వాళ్ళు పెట్టుకున్న ట్యాగ్ లైన్ కూడా అదే ఉంది. కానీ టీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఇది పూర్తిగా బై బై మోడీ అనేది ఎలక్షన్ క్యాంపెయిన్ తరహాలోనే కనిపిస్తుంది. అందుకనే ప్రజల ముందరకు వెళ్ళేటువంటి క్రమంలో బీజేపీ నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయి, టీఆర్ఎస్ ఇక్కడ నాయకత్వాన్ని టార్గెట్ చేయట్లేదు, నేరుగా జాతీయ నాయకత్వంతోనే తలబడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందరకు వెళ్ళేటువంటి క్రమంలో టీఆర్ఎస్కి కొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎజెండాని అమలు చేసేటువంటి క్రమంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ ఏం చేసింది అనేటువంటి విషయంలో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో వాటిని స్పష్టంగా ప్రజల ముందర నిలబెట్టేటువంటి ఎత్తుగడను ఒకటి టీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో అమలు చేస్తూ ఉంది. ఉదాహరణకి హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అలానే జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి కొన్ని డెవలప్మెంట్ స్కీమ్స్కి సంబంధించి మిషన్ భగీరథ లాంటి, మిషన్ కాకతీయ లాంటి ప్రతి ఒక్కరికి మంచినీరు, ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆరోగ్యమస్తు పథకాల కంటే కూడా ఇక్కడ అమలు చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ సక్సెస్ఫుల్గా అమలవుతుంది.
అవుతుంది అనేటువంటి విధానాలని ప్రజల ముందరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ రెండు వ్యూహాలని టీఆర్ఎస్ సక్సెస్ఫుల్గా కనుక అమలు చేస్తే బీజేపీ ఎత్తుగడలను అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం ఈ వ్యక్తిగత ఎజెండాలతో బై బై మోడీలు, సంపకు మోడీ ఇటువంటి ట్యాగ్ లైన్స్తో పెద్దగా వచ్చేటువంటి ప్రయోజనం ఉండదు. కానీ ఫైనల్గా ప్రజలు కూడా ఏంటంటే విసిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం, డైరెక్ట్గా ధర్మ పోరాట దీక్షల పేరుతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో బీజేపీ మోడీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ చేసిన క్యాంపెయిన్ మొత్తం కూడా విఫలమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. కాబట్టి ఇటువంటి తప్పిదాలకి తెలంగాణ రాష్ట్ర సమితి ఆస్కారం కల్పించకుండా విధానపరమైనటువంటి పోరాటం పైన ఫోకస్ పెడితే తెలంగాణకి ఇప్పటికీ కూడా ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్కి అసలైన ప్రతినిధిగా టీఆర్ఎస్ను చూసే అవకాశం ఉంటుంది. అది కాకుండా విధానపరమైనటువంటి అంశాలన్నింటినీ పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాతో కనుక ముందుకు వెళ్లే క్రమంలో కొంత మిశ్రమ ఫలితాలు రావచ్చు, లేదా ఎదురు దెబ్బలు తగిలినా కానీ ఆశ్చర్యం ఉండకపోవచ్చు. జ్యోతి, అంటే ఈ ఇష్యూస్ని బేస్ చేసుకుని బీజేపీ చాలా వ్యూహాత్మకంగా తనకి అనుకూలంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేదంటారా? ఖచ్చితంగా బీజేపీకి ఇప్పటికే చాలా అవకాశాలను టీఆర్ఎస్ఏ కల్పించింది. ఉదాహరణకి దుబ్బాక ఎన్నికల రూపంలో కావచ్చు, అలానే ఈటెల రాజేందర్ రాజీనామా తర్వాత కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించుకోవడం వల్లనే ఈరోజు బీజేపీ తెలంగాణలో ఒక బలమైన పార్టీగా కనిపిస్తుంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో అంతకు ముందర 5 స్థానాల్లో గెలిచినటువంటి బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. అయితే అదృష్టవశాత్తు ఎంపీలు మాత్రం గెలిపించుకోగలిగింది. అది తర్వాత జరిగిన ఎన్నికలు కాబట్టి ఓవరాల్గా బీజేపీకి ఉన్నటువంటి హవా, మోడీకి ఉన్నటువంటి హవా కావచ్చు, సార్వత్రిక ఎన్నికల ద్వారా వచ్చినటువంటి వ్యూహం ద్వారా ఒక అడ్వాంటేజ్ కలిగింది బీజేపీకి అని చెప్పొచ్చు. అయితే ఈ కాలక్రమంలో ఈ 2-3 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాల్లో ఉప ఎన్నికల రూపంలో బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ మరింతగా తెలంగాణ పైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కల్పించింది. మరో ముఖ్యమైన విషయం, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక బలమైన పార్టీగా ఉన్నదాన్ని పూర్తిగా కనుమరుగైపోవడం అనేది, ఆ పార్టీ పూర్తిగా టీఆర్ఎస్లో మెర్జ్ అయిపోయినటువంటి వాతావరణాన్ని చూసిన తర్వాత బీజేపీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్పేస్ ఏర్పడినటువంటి వాతావరణం. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాల్లో కుమ్ములాడుకుంటూ ఉండేటువంటి వాతావరణం, నాయకత్వ లోపం సమస్యలను బీజేపీ సమర్థంగా ఉపయోగించుకుంది. వీటి ఫలితంగానే ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడం, అలానే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు ఊహించిన స్థాయిలో దాదాపు 48 మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడం అనేది బీజేపీ కూడా ఊహించినటువంటి, అధినాయకత్వం కూడా ఊహించినటువంటి ఫలితం. అంటే ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారనేటువంటి సంకేతాన్ని బీజేపీ ఆ రోజు పసిగట్టింది. దానికి అనుగుణంగానే తన వ్యూహరచన చేసుకుంటూ బండి సంజయ్ కానీ ఈ పాదయాత్రల రూపంలో ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమం కానీ ప్రతి సందర్భంలోనూ ప్రజల్లో ఏదో ఒక ఆందోళన కార్యక్రమంతో ప్రజల్లో ఉండే విధంగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంతంత మాత్రమే, కేంద్రం చేయూత ఇవ్వకపోతే జరుగుతోంది శూన్యం అని చెప్పడంలో బీజేపీ నాయకత్వం తెలంగాణలో సక్సెస్ అయిందని చెప్పని మనం చెప్పొచ్చు. ఈ వ్యూహం ద్వారానే బీజేపీ ఒక బలమైన పార్టీగా తెలంగాణలో ఈరోజు కనిపిస్తుంది. టీఆర్ఎస్ స్వీయ తప్పిదాలు కొన్ని ఉన్నాయి, అంతర్గతంగా వచ్చినటువంటి కొన్ని సమస్యలు కావచ్చు, అలానే ఏకఛత్రాధిపత్యంగా ఇతర పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ నాయకుల్ని కలిపేసుకున్నటువంటి విధానం వల్ల వచ్చినట్టు నెగిటివిటీ, తెలంగాణలో ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేశారనేటువంటి అసంతృప్తి, ముఖ్యంగా యువతలో ఉద్యోగాలకు సంబంధించి సరైన నోటిఫికేషన్లు రాలేదు ఈ 8 ఏళ్లలో అనేటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశాలు. వీటి నేపథ్యంలో టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలు బీజేపీని ఒక బలమైన పార్టీగా తెలంగాణలో నిలబెట్టాయి. ఈరోజు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కూడా మార్చేటువంటి అవకాశం ఈ అంశాలకే ఉంది. వీటికి పరిష్కారాలు టీఆర్ఎస్ చూపించినంత వరకు కూడా దోషిగా నిలబడేటువంటి ప్రమాదం ప్రజల ముందర ఎప్పటికీ ఉంటుందని మనం భావించవచ్చు. జ్యోతి, ఇక మోదీ ఏపీ పర్యటనని బీజేపీ ఎలా మలుచుకొనుందంటారు? మోదీ ఒక రకంగా తెలంగాణలో ఒక 3 రోజుల పాటు తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి సంరంభం జరుగుతుంది అనేటువంటి అంశంలో భాగంగానే ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ వస్తున్నారు. పనిలో పనిగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గత సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. రేపు ఆగస్టు 15వ తారీఖుతో ఈ ఉత్సవాలు కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జయంతి 125 సంవత్సరాలు, ఆయన 125వ జయంతి జరుగుతున్న సందర్భంలో దాన్ని కూడా ఆంధ్రాలో పార్టీకి కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశంగా చూడడం, అలానే అల్లూరి సీతారామరాజు ఒక పోరాట యోధుడిగా ఉత్తరాది వారు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ RRR సినిమా తర్వాత అల్లూరి సీతారామరాజుకు సంబంధించి చాలా చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. అలానే ఇప్పటికే ఆయన గురించి ఒరిస్సాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇటు కర్ణాటకలో కానీ అల్లూరి సీతారామరాజు ఒక మన్యం వీరుడిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి స్వాతంత్ర సమరయోధుడు. ఆయనకి ఒక గుర్తింపునిచ్చేటువంటి క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారు. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు కూడా ఉత్సాహం నింపే విధంగా వాళ్ళందరితో కూడా భేటీ అవుతారనేటువంటి ఒక ప్రణాళిక ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీ తన ఎదుగుదల కోసం ప్రయత్నాలు చేస్తుంది. జనసేన బీజేపీ మైత్రి ఉన్నప్పటికీ కూడా ప్రజల ముందర ఇప్పటికీ కూడా బీజేపీ ఒక
ప్రత్యామ్నాయ శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కనబడలేదు. జనసేన వెనకాల వెళ్ళేటువంటి పార్టీగా మాత్రమే చూసినా కాబట్టి జాతీయ పార్టీకి అది ఏమాత్రం కూడా వాంఛితం కాదు. కాబట్టి బలమైన శక్తిగా అక్కడ రూపొందించాలంటే కార్యవర్గాన్ని అలానే నాయకత్వాన్ని కూడా ముందు ఉత్సాహపరిచేటువంటి చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా భావిస్తుంది. ఇక్కడికి వస్తున్నటువంటి వ్యూహంలో భాగంగా పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ కూడా బీజేపీ ఫోకస్ పెడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కొంత లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండొచ్చు, కానీ తెలంగాణలో మాత్రం ఇమీడియట్ రిజల్ట్స్ కోసమే బీజేపీ నాయకత్వం పాటుపడుతున్నటువంటి వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సార్ ప్రస్తుత పరిణామాలపై విశ్లేషణ అందించినందుకు.